నిరుపేద మత్స్యకారులకు గ్రామ కంఠం భూమిలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని కాకినాడ జిల్లా సమైక్య మత్స్యకార సంక్షేమ సంఘం అధ్యక్షులు సూరాడ చిన్న అన్నారు. కాకినాడ శాంతనపురి కాలనీలో గల గ్రామ కంఠం భూమి వద్ద సూరాడ చిన్నారావు మీడియా సమావేశం నిర్వహించారు. శాంతనపురి కాలనీ గ్రామ కంఠం భూములను కొంతమంది ఆక్రమించుకోవడం జరిగిందని, మిగిలిన 3 ఎకరాలు 90 సెంట్ల భూమిలో మత్స్యకారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో తాతారావు, శ్రీను, వనమాడి సూరిబాబు, బొడ్డు శ్రీను, మునసాని కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మీరు తలుచుకుంటే ఈ రాష్ట్ర ప్రజలు కోట్లాది జనాలకే కాదు, ఈ జిల్లాలో మారుమూల ఉన్న ప్రాంతం కూడా వందలాది మందికి న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ కార్యక్రమం మీ దృష్టికి తీసుకొస్తాం సార్. అతి తొందరలో ఇక్కడ జిల్లా నాయకులకైతేనే, ఇక్కడ జిల్లా ఈ యొక్క ఏరియా రాజకీయ నాయకులకైతేనే, గవర్నమెంట్ అధికారులకైతేనే ఆర్డర్ వేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం సార్. అదేవిధంగా యువగాళమని పేరు చెప్పి రాష్ట్రమంతా తిరిగి నాయకులు, యువ నాయకులు మంచి పేరుతో వేలాది లక్షలాది కాకుండా కోట్లాది జనాలకి అందుబాటులో ఉండి కోట్లాది జనాలను గుండెల్లో దాచుకుంటూ నారా లోకేష్ గారే మా నాయకుడు అని చెప్పేసి ప్రజలందరూ చెప్పుకునేలాగా నడిచి అందరికీ అనుకూలంగా ఉన్న నాయకుడు నారా లోకేష్ గారికి జుట్టుకు కూడా ఈ విషయాన్ని తీసుకొస్తున్నాం సార్. మీరు కూడా తక్షణమే ఇక్కడ జిల్లా కలెక్టర్ గారికి, రాజకీయ నాయకులకి అయితేనే, గవర్నమెంట్ అధికారికి అయితేనే ఈ యొక్క 3 ఎకరాలు 90 సెంట్లు కూడా దాటిపోకుండా తమ ముగ్గురు పెద్దలు కూడా, ఈ రాష్ట్రంలో ముగ్గురు పెద్దలు మీకంట వక్తాలు ఎవరు లేరు, మీకంట ప్రజానాయకులు ఎవరు లేరని రాష్ట్ర ప్రజలందరూ నమ్ముతున్నారని చెప్పేసి కూడా నేను గంటాపదంగా చెప్పగలను సార్.